పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, చేయూతనిచ్చిన వాళ్ళని తిడితే ఎలాగని మాట్లాడేస్తున్నారు పెద్ద పెద్ద మాటలు పవన్ కళ్యాణ్ గారు. గతంలో మీరు మీ సొంత లాభం కోసం వాడుకొని చేస్తానన్న దాన్ని అడిగితేనే మీకు రోషం ఇంతగా పొడుచుకొచ్చిందే. మరి మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక 2 ఇయర్స్ కరోనా టైం. అలాంటి టైంలో కూడా మా జగనన్న చెప్పిన మాటని తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే మా జగనన్న ఎలక్షన్ టైంలో ఎలాంటి పథకాలైతే ఇస్తానని చెప్పారో అలాంటి పథకాలు పరిపూర్ణంగా నెరవేర్చడం అయితే జరిగింది. ఇలా నెరవేర్చారు కాబట్టి మీలాంటి వాళ్ళకి మాట్లాడే హక్కును లేకుండా చేశాడు మా జగనన్న. అందుకే మా జగనన్నని మాట్లాడటానికి, విమర్శించటానికి కారణాలు లేదు కాబట్టే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని, అలాగే ఈ సుగాలి ప్రీతి హత్య కేసుని మా జగనన్న మెడక రుద్దే ప్రయత్నం అయితే చేసినారు. అయితే ఈ 2 కేసులు కూడా మీ కూటమి గవర్నమెంట్‌లో ఉన్నప్పుడే జరిగినాయన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిస్టర్ పవన్ కళ్యాణ్. అంత మంచి చేసిన మా జగనన్నని పట్టుకొని మీరు మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే ఇదేమంత పెద్ద మాట కాదు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ టాపిక్ మీద లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఇంకా మంచిగుంటది. ఒకసారి అయితే విని మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.